వెల్కమ్ టు వైఎస్ఎన్ న్యూస్. రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే చాలా మంది టీ లేదా కాఫీ సేవిస్తుంటారు. కొందరు గోరువెచ్చని నీళ్లను తాగుతుంటారు. ఉదయం పరగడుపునే గోరువెచ్చని నీళ్లను తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ టీ కాఫీలు మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. కావున ఉదయం పరిగడుపున వీటిని తాగడం మానేయాలి. ఉదయం పరిగడుపున నీళ్లను తాగలేని వారు జీలకర్రను నానబెట్టిన నీళ్లను తాగితే అనేక లాభాలను పొందవచ్చు. జీలకర్రను మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఇది ఒక పోపు దినుసుగా ఉపయోగపడుతుంది. అయితే జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ క్రమంలోని రాత్రంతా జీలకర్రను నానబెట్టిన నీళ్లను సేవిస్తుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ నీళ్లను రోజుకు 2 సార్లు తాగితే ఇంకా మంచిదని వారు అంటున్నారు. ఉదయం పరిగడుపునే ఈ నీళ్లను తాగడంతో పాటు రాత్రి నిద్రకు ముందు కూడా తాగాలని వారు సూచిస్తున్నారు. జీలకర్ర నీళ్లను రోజుకు 2 పూటలు తాగుతుంటే జీర్ణ సమస్యలు ఉండవు. ఈ నీళ్లను తాగడం వల్ల పలు జీర్ణాశయ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపుబ్బరం, మలబద్ధకం సమస్యలు తగ్గిస్తాయి. ఉదయం పరిగడుపునే ఆ నీళ్లను తాగుతుంటే జీర్ణ వ్యవస్థ రోజంతా చురుగ్గా పనిచేస్తుంది. ఎలాంటి ఆహారం తిన్నా సరే సులభంగా జీర్ణమవుతుంది. జీలకర్రలో నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలు టాక్సిన్లను బయటకు పంపి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. దీంతో శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. కొవ్వు సులభంగా కరిగిపోతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్న వారు రోజుకు 2 సార్లు జీలకర్ర నీళ్లను తాగితే ఫలితం ఉంటుంది. జీలకర్ర నీళ్లను తాగడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. రోజంతా బయట తిరిగేవారు ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది. శరీరంలో వ్యర్థాలు చేరకుండా ఉంటాయి. చర్మం సంరక్షించబడుతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. జీలకర్ర నీళ్లను సేవించడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్ను సులభంగా గ్రహిస్తుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీళ్లు ఒక వరమనే చెప్పవచ్చు. ఈ నీళ్లను తాగడం వల్ల డయాబెటిస్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.